టీవీ TNN న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షడిపేట రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత తనదేనని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని వెంకటేశ్వర కాటన్ మిల్లో పత్తి రైతులతో ఎంపీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. గత ప్రభుత్వ పాలన కంటే పత్తి రైతులకు నేడు క్వింటాలకు 8,110 మద్దతు ధర అందేలా కృషి చేస్తామన్నారు. రైతులకు ఎలాంటి నష్టం కూడా కలగకుండా ఎంత పంట పండినా కూడా కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. గతంలో రైతులకు ఆధార్ లింక్ సమస్యను CCI చైర్మన్తో మాట్లాడి పరిష్కరించామని తెలిపారు. పట్టణదారులతో పాటు కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తున్నామని వెల్లడించారు. విపక్షాలు పనిగట్టుకుని ప్రభుత్వంపై ఆరోపణ చేస్తూ పబ్బం గడుపుతున్నాయని మండిపడ్డారు. అంతకుముందు నాయకుడు మల్లేష్ హనుమంత్పల్లి, చందారం గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. But L1 and L3 రోడ్ మంచిగా అయితే బస్సు పంపిస్తారా? ఓకే, సో రోడ్లో ఏం ప్రాబ్లం ఉంది? గుంతలు ఉన్నాయా? ఏమి ఇస్తుంది? ఇప్పుడు 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 ప్రాబ్లం, వర్షాకాలంలో సపోజ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ప్రాబ్లం లేవు కదా. అది అదే చెట్లు కట్ చేస్తే మీరు చేయగలుగుతారా? ఓకే 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 ఓకే, మాకు లొకేషన్ ఇచ్చేసేయండి, దానికి మనం అది చెట్లన్నీ కట్ చేసేసినాం. ఆయన ఎందుకు వచ్చాడు? ఇంకా ఒకటి బస్ అడుగుతున్నారు. ఓకే, మరి బస్ అన్నది ఎప్పటి నుంచి ఉన్నది సార్? 2 years బ్యాక్ ఉన్నది. మధ్యలో ఏంటంటే ఎండాకాలం ఏంటంటే కట్టలు కొత్త రోడ్ అయితే డిస్టర్బ్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇంకా ఒక బస్ కి డిమాండ్ ఉంది, ఒకటి రైట్ సైడ్ నుంచి ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి. మా దగ్గర బస్సెస్ లేదు, సో కాబట్టి అట్లా నడిపిస్తున్నాను సార్. ఫోక్స్ పేషెంట్ సార్, మరి 7 అవుతాను సార్ రాత్రి. ఆడపిల్ల 1 minute అండి, వినండి. బస్ ఎవరు ఇవ్వాలి? కంటిన్యూ ఇదే బస్సు సార్. యాక్చువల్లీ ఇవాళ ఏమంటారంటే మేనేజర్ గారు, ఆ రోడ్డు మాకు పిచ్చి మొక్కలు ఉన్నాయి, అది ఉన్నాయంటే కనీసం మాకేం తెలుసు సార్. ఆఫీసర్లు ఎట్లున్నారంటే కేవలం మంత్రి గారు సంతకం పెట్టినని బస్ వస్తానంటే నాకు అర్థమవుతుంది. నేను ఆయా గ్రామ పంచాయతీలకు సెక్రటరీలకు వెళ్ళి తీసుకెళ్లి పిచ్చి మొక్కలు కొట్టానంటే కనీసం మా దగ్గర అప్లికేషన్ తీసుకునేంత కూడా పిచ్చి మొక్కలు ఇస్తాము. సైడ్ లో సార్ చెట్లు ఉన్నాయి, కొమ్మలు పిచ్చి మొక్కలు తీసేస్తే బస్ ఇస్తారా? ఇస్తాను సార్. సర్వే కూడా వచ్చింది సార్, 3 నెలలకు వచ్చింది సార్ సర్వే. ఒకసారి డిఎంకి అడగండి, అది బస్ ఇస్తారు అంటే పిచ్చి మొక్కలు తీసేస్తాము, దానికి ఏం ప్రాబ్లం సార్. 3 months వచ్చింది సార్ సర్వేకు, 3 నెలల సర్వేకి వస్తారు సార్. పిచ్చి మొక్కలు తీసేస్తే బస్ ఇస్తాను సార్. నేను పొన్నం ప్రభాకర్ కాకా ఉత్సవాలలో సార్ మేము అక్కడికి వచ్చినాం సార్. పొన్నం ప్రభాకర్ గారికి అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చింది సార్. సార్ 54 మంది విద్యార్థులు ఉన్నారు సార్. ఫోక్సో కేసు కూడా అయింది సార్. మీకు నేను మెయిల్ చేసిన సార్, మెయిల్ చేసిన సార్. సార్ 3 months అవుతాను సార్. ఫస్ట్ మీరు 1 minute అంటే మీరు మాట్లాడుతున్నారు, ఏం వినట్లేదు. హలో, మీతోటి ముందు కూడా మాట్లాడాను కదా, ఈ లక్షటిపేటలో 3 విలేజ్ సంబంధించిన బస్ సంబంధించిన అది ఏమి ఇస్తుంది? ఇది అది పిచ్చి ఒక పీస్ 25 రూపాయలు అవుతుంది. మీకు ఫ్లైయర్స్ కావాలి అంటే ఎస్టిపిటి నుంచి ఇప్పిస్తాము. మీకు ఇసుక కాలి మా దగ్గర ఏమైనా ఉంటే ఇప్పిస్తాము, కానీ ప్రైవేట్ వాళ్ళతో తక్కువ ములకాల ఓపెన్ అయితే మా హనుమంతపల్లి, రంగపేట 3 గ్రామాలకు రాజుపూర్కు బస్సు వెళ్ళేది. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు పెద్ద బిల్డింగ్ కట్టారు, అడ్మిషన్ చేయవచ్చు అంటే మేము ఇంటింటి తిరిగి అడ్మిషన్ చేయించాం. అంటే ఇదే ఉందాకి ఒక రూట్ నుంచి బస్ పోతున్నాయి అంటే అదర్ రూట్ వాళ్ళు ప్రాబ్లం చేస్తారు. మా పార్టీకి సంబంధించిన జీపులు మంచిగా పోతున్నాయి, మా పార్టీకి సంబంధించిన బస్సులు మంచిగా పోతున్నాయి, కానీ మా మినిస్టర్ వివేక్ గారు సంతకం పెట్టాను మాకు బస్సు ఇస్తలేదు. 3 నెలలు అవుతాను వివేక్ సార్ సంతకం పెట్టి. ఎవరు ఇవ్వట్లేదు?
డిపో మేనేజర్ 3 నెలలకు మొన్న సర్వేకి వచ్చింది సార్. మళ్ళీ వేరే కాడ రూట్ మంచిగా లేదని చెప్తుండు. మరి మా పార్టీలకు మంచిగానే పోతున్నాయి సర్వీసులు. 600 బస్తాలు వేసుకుని లారీలు మంచిగా పోతున్నాయి. 30 టన్నుల యూరియా వేసుకుని మంచిగా వస్తాను. స్కూల్ బస్సులు పోతాయి. అన్ని నడవంగా హార్వెస్టర్ 12 ఫీట్ల వేలుతో హార్వెస్టర్ పోతుంది. బస్ ఎందుకు రావద్దు సార్? అంటే కేవలం ఏంటంటే మినిస్టర్ గారు సంతకం పెట్టిరు, అక్కడ మల్లేష్ గారు మంచి పేరు రావద్దు, మినిస్టర్ మంచి పేరు రావద్దని బస్ ఇస్తారు తప్పితే వేరే ఏం లేదు సమస్య. మీరు చూడండి సార్, అది ఆర్టీసీకి అది ఆర్టీసీ బస్ కలెక్టర్ ఆర్టీసీ ఇస్తారు అంటే సార్ ఆఫీసర్లు ఎట్లున్నారంటే, నేను మిమ్మల్ని కూడా ట్యాగ్ చేసిన సార్ ట్విట్టర్ లో. పొన్నం ప్రభాకర్ గారు రెస్పాండ్ అయ్యి నాకు ఫోన్ చేశారు సార్. నేను కూడా మీకు ఫోన్ ఒకసారి చేశాను. మనం ఆర్టీసీ వాళ్ళకు అడిగితే ఆర్టీసీ వాళ్ళు 1 మినిట్ మీరు చెప్పారు కదా, నేను చెప్తున్నాను వినండి. ఓకే, ఆర్టీసీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మా దగ్గర అడిషనల్ గా బస్సెస్ లేవు. ఆ టైంకి ఒక రూట్ లో చేస్తే 3 విలేజ్ 4 విలేజ్ కవర్ అవుతుంది. ఇంకా ఒక రూట్ నుంచి 3-4 విలేజ్ కవర్ అవుతుంది. ఈ రూట్ నుంచి చేస్తే ఈ రూట్ వాళ్ళు ఇబ్బంది చేస్తారు, ఆ రూట్ నుంచి చేస్తే మనం చెప్పాము ఒక్కొక్క డే చేస్తే వాళ్ళు చెప్తారు సార్ ఇక్కడ ఉన్న పిల్లలు మళ్ళీ ఈ రూట్కి ఎట్లా వస్తారు. వాళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర అడిషనల్ బస్సెస్ లేవు. ఇప్పుడు 16 బస్సెస్ జిల్లాకి వస్తున్నాయి. సార్కి మీరు చెప్పారు సార్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో మాట్లాడి ఆ బస్ ఇంకా ఒక అడిషనల్ ఇప్పిస్తే బస్ నడుస్తుంది. బస్ అడిషనల్ గా కావాలి, ఎక్కడైనా నుంచి బస్ అక్కడ పెట్టాల్సింది. సో బస్ సార్ 16 బస్ వాట్ శాంక్షన్ లేదు సార్, అదే కంటిన్యూ చేస్తాం. మాకు గండా వెంకటాపూర్ నుంచి పట్టాయి అయితే మనకి ఇటుకల్ స్టేజ్కి వెళ్తుంది. ఇంతకు ముందు ఉన్న బస్సు మాకు ఆదిపూర్ నుండి ఇట్లా పడి డైరెక్ట్ వచ్చి హనుమంతపల్లి, రంగపేట, చంద్రరాం కవర్ చేసుకుని వచ్చి ఊత్కూర్లో ఇదయ్యేది, ఎగ్జిట్ అయ్యేది. మళ్ళీ సాయంత్రం ఇటు నుంచి ఎంట్రీ అయ్యి ఆదిపూర్ లో ఎగ్జిట్ అయ్యారు. సెకండ్ వాళ్ళు ఆ సైడ్ వల్ల ఉన్న వాళ్ళు విలేజర్ ఏమైనా అపోజ్ చేస్తున్నారా? లేదు సార్, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి బస్ కంటిన్యూ ఉంది. ఇదే బస్సు మాకు కావాల్సింది ఏంటంటే ప్యాటర్న్ డిస్టర్బ్ చేశారు కాబట్టి ఈ బస్ ఒక వాళ్ళు బస్ యాడ్ అయ్యి భూభారతి పోర్టల్ యాడ్ అయ్యి మొబైల్ నంబర్ లో ఒక ఓటీపీ వెళ్తుంది. వాళ్ళు ఓటీపీ చెప్పి యాడ్ చేయాలి. ఓటీపీ వాళ్ళకి చెప్పట్లేదు, మీరు నిజమే కాల్ గా చేసినట్టు మాకు చెప్పండి, మనం వాళ్ళతో చేయిస్తాం. ఏమైందంటే నెల రోజులు అయితే కౌలు రాస్తాం, ఇంకా రాస్తాం. ఎక్కడ నెల అయితే పచ్చి తీసి ఆనే పెడతాం. ఇప్పుడు రాసారా? ఇప్పుడు రాసారా? ఇప్పుడు కూడా రాయలేదా? ఇప్పుడు ఇంకా నేను ఇంకా రాపియాలి కాల్ ఆప్షన్ 4-5 డేస్ బ్యాకే వచ్చింది. దానికి చేస్తారు. ఎవరికి ఏమైనా ప్రాబ్లం పట్టదారులు ఉంటారు కదా, మంచి రాళ్ళు నేను కాల్ పట్టినాను, కుదరాలు ఫోన్ లో చేస్తే ఓటీపీ చెప్తారు. ఇది రాయాలి ఒక లెటర్ లెటర్ కి అది లేవు. ఫోన్ చేస్తే ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పాలి. సంతకం తీసుకురావాలి, సంతకం పెట్టాలి. ఓటీపీ నుంచి అవుతుంది. ఓటీపీ నుంచి అయితే సార్ ఓటీపీ ఇస్తే చాలు. మీకు ఎవరైనా చేయట్లేదా? ఓటీపీ ఇచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఆపుతున్నారా? ఎవరు ఆపరు. సంతకాలు అంటారు. మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీరు కరెక్ట్ పర్సన్ దగ్గర వెళ్ళాలి. మీరు కరెక్ట్ పర్సన్ దగ్గర వెళ్ళాలి. మీరు వేరే దగ్గర వెళ్ళకండి. మీరు ఏఈఓ దగ్గర మాత్రమే వెళ్ళాలి. బయట వ్యక్తి దగ్గర మీరు కౌలేస్తే మన 5 ఎకరాలు ఒక్కరికి 5 ఎకరాలు ఎంతమంది ఓకే దానికి ఎలా 5 ఎకరాల చేస్తారు అట్లా లేవు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఒకే పర్సన్ పేరు మీద యాడ్ చేస్తున్నారు అంటే ఏయో విజిట్ చేసి చెక్ చేయాలి. ఎందుకు నర్సింగాపూర్ లో 1 40, 50, 70 చేసి కొంచెం ఇష్యూ చేశారు కాబట్టి పెద్ద ఎక్స్టెంట్ లో చెక్ చేస్తారు. మీరు చేసి ఉంటారు, అది వాళ్ళు ఓటు 12 క్వింటాలు అవుతుంది అంటే 12 క్వింటాలు 12 అయితే 12 క్వింటాలు, 15 అయితే 15 వరకు 12 అయితే 12 మొత్తం కలిసి 15 అవుతుందా?